తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. సిపిఎం నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభ సందర్భంగా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఓవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా తయారైంది. మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో పూర్తిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు కేటీఆర్, అటు సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోవడం, ఒకే వేదికపై భేటీ కావడంతో ఒక్కసారిగా ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే కేవలం ఆ వేదికపై ఇద్దరు సంస్మరణ సభ వరకే పరిమితమవుతారా, లేదా ఆప్యాయంగా పలకరించుకుంటారా, లేదా మాటల యుద్ధం కొనసాగుతుందా, ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటారా సంస్మరణ సభ వేదికగా? ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. అయితే అట్లీస్ట్ మరి కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై ఎదురుపడ్డప్పుడు అట్లీస్ట్ ఆప్యాయంగా పలకరించుకుంటారా, కనీసం షేక్ హ్యాండ్ అని ఇచ్చుకుంటారా? ఏం జరగబోతుంది? మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇద్దరు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. ఇవాళ సీతారాం ఏచూరి సంస్మరణ సభ వేదికగా ఇద్దరు ఒకే చోట ఇద్దరు అపియర్ కాబోతున్నారు. సో ఏం జరగబోతోంది? ఇద్దరు ఒకే వేదికను పంచుకోబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మనం చూస్తున్నాము, ఇటు పిసిసి అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి కేవలం అసెంబ్లీ సమావేశాలలో మాత్రమే అటు కేటీఆర్ కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి ఎదురెదురు పడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఒక వేదిక పైన, ఒక ప్రైవేటు వేదిక పైన ఈరోజు ఇద్దరు ఒకే వేదిక పైకి రావడానికి అయితే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టుగా సీఎంఓ వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతారు. రవీంద్ర భారతి వేదికగా జరిగేటువంటి సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమానికి అటెండ్ అవుతారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు అలాగే సీఎంఓ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతారు అనేటువంటి మాటలు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం జరిగింది. మరి ఒకే సమయంలో వారు అటెండ్ అవుతారా, లేదు అంటే ఒకరి తర్వాత ఒకరు అటెండ్ అవుతారా అనేటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు మనం ఒకసారి ఆలోచిస్తే గడిచినటువంటి ఈ యొక్క 8-9 నెలల కాలంలో ప్రతిరోజు కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలను సంధిస్తూనే ఉన్నాడు. ఇటు ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలపైన దుయ్యబడుతూనే ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా వారి యొక్క ప్రశ్నలను సంధిస్తున్నటువంటి సందర్భాలను మనం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం. ఇటు కేటీఆర్ అలాగే రేవంత్ ఇద్దరు ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది? అసలు రాజకీయంగా వీరేమైనా పలకరించుకుంటారా, షేక్ హ్యాండ్స్ ఇచ్చి మరి అక్కడ పక్కపక్క సీట్లలో కూర్చోడానికి అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. మరి వీరిద్దరి విషయంలో, సీతారాం ఏచూరి సంస్మరణ సభ నేపథ్యంలో వీరిద్దరి విషయంలో మరి సిపిఎం కార్యదర్శి అయినటువంటి తమ్మినేని వీరభద్రము ఏదైనా ఇప్పటికే మాట్లాడి పెట్టాడు. అంటే రాజకీయంగా ఎలాంటి వాదనలు ప్రతివాదనలు ఇక్కడ ఉండకూడదు, కేవలం సీతారాం ఏచూరికి సంబంధించినటువంటి సంస్మరణ సభగానే చూడాలి అనేటువంటి మాట ఏమైనా చెప్పారా? లేదు అంటే వారిద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇంకేదైనా ఆ సమయాన్ని బట్టి, అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రావడము, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం, ఇలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇవన్నిటికి కూడా కొద్ది సమయంలో తేలున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఆ మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా వారి మధ్య అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇటు రేవంత్కు మధ్యలో మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు కాళేశ్వరం స్కామ్కు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు కరెంటు కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యాలు చూసాము. ఇలా అటు మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిరోజు గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆహారము సరిగ్గా లేకపోతున్నటువంటి సందర్భం, మరొక వైపు అత్యాచారాలు, హత్యలు, వీటికి సంబంధించినటువంటి విషయము, గాంధీ ఆసుపత్రి లాంటి వాటిలలో పసికందులు మరలిస్తున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో బద్ధ శత్రువులు, రాజకీయంగా భద్ర శత్రువులు అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణం అది పొలిటికల్గా ఒక స్టెప్ అనే చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఇటు బయట
పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న పరిస్థితి. గతంలో కేసీఆర్ బాగాలేనప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఆయన వెళ్ళి పరామర్శించడం, అప్పుడు కేటీఆర్ దగ్గరుండి తీసుకెళ్ళడం అదంతా వేరు. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. పూర్తిగా రాజకీయంగా వైరుధ్యం ఏర్పడింది, ఒక రకంగా బద్ధ శత్రువులాగా తయారైన పరిస్థితి. మరి ఇవాళ సందర్భం ఏదైనా ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా అట్లీస్ట్ కనీసం ఆప్యాయంగా పలకరించుకునే అవకాశం ఉందా? ఇక్కడ కూడా ఏదైనా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటే ఏదైనా పొలిటికల్ హీట్ పెంచే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎస్, అంటే తమ్మినేని వీరభద్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఒక ఆలోచన చేసి ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక సమయము ఇద్దరు వేరువేరు సమయాలలో వచ్చినట్టు ఏది ఉంటే కనీసం ఎదురెదురు పడడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఒకే సమయంలో వచ్చినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా తమ్మినేని వీరభద్రము ఇద్దరి మధ్యలో చొరవ తీసుకొని రాజకీయ విమర్శలకు ఈ వేదిక తావు లేదు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేయడానికి కూడా అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కేవలము సిపిఎం నేత అయినటువంటి సీతారాం ఏచూరి గురించి మాత్రమే ఈ యొక్క వేదిక పైన అవకాశం ఉంటుంది. వేరే విషయాలు ఏవి కూడా మాట్లాడకూడదు అని చెప్పడానికి కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే అది రాజకీయ వేదిక అంతకన్నా కాదు, కేవలం సంస్మరణ వేదికగానే దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రాజకీయ వేదిక ఏది ఉంటే ఖచ్చితంగా విమర్శలు ప్రతి విమర్శలు తప్పకుండా ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పుడు సీఎంఓకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఆ యొక్క వేదికని ఇప్పటికే వారి యొక్క అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆధీనంలో రవీంద్ర భారతిలో ఉన్నటువంటి మెయిన్ హాల్ వేదిక ఇప్పటికే వారి ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అందుకారణంగా కేవలము మెయిన్ లైన్కి సంబంధించినటువంటి అంటే మెయిన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి స్టేజీ పైకి కేవలం వీవీఐపీలను మాత్రమే అనుమతించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా వేరే వాళ్ళకు అనుమతి ఉండకపోవడము, కేవలం కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ యొక్క వేదిక ముందర ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి వేదిక పైన ఎలాంటి రాజకీయ విమర్శలు ఉండవేమో అనేటువంటి వాదనలు కూడా మనకు రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకే వేదిక పైన ఒక ప్రైవేటు వేదిక పైన ఇద్దరు రాజకీయంగా భద్రశత్రువులైనటువంటి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురెదురు పడడం అనేది మాత్రము ఇది రాజకీయంగా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఒక ఆసక్తికర పరిణామమే తెలంగాణ రాజకీయాల్లో. సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అయితే ఈ ఒకే వేదిక మీద ఇరువురి భేటీ ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇరువురు కూడా ఆ వేదికను పంచుకున్నప్పుడు మరి ఒకేసారి వస్తారా, లేదా ఒకేసారి వచ్చినప్పుడు కనీసం పలకరించుకుంటారా, అట్లీస్ట్ విష్ చేసుకుంటారా లేదా అనేది చూడాల్సింది. మొత్తం మీద ఈ సీతారాం ఏచూరి వామపక్ష దిగ్గజం సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఇందుకు వేదిక కాబోతుంది. సో ఈ వేదికను ఇవాళ అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆహ్వానితులు, ఇద్దరిని కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో మరి ఒకే వేదికను ఇద్దరు పంచుకోబోతుండడంతో తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఒక్కసారిగా దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.